దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. భక్తులు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశారు. ఎలా వచ్చి? భయపడుతూ వచ్చి ప్రార్థన చేశారు. గడగడ వణుకుతూ వచ్చి ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో దైవజనుడు హెజ్రా గారు లేచి నిలబడినప్పుడు ఆ వాక్యముకు భయపడి, దేవుని స్వరమునకు భయపడి, దేవుని వాక్కుకు భయపడి, ప్రజలందరూ కూడా చిన్న పెద్ద ముసలితనం ఎవరూ లేకుండా అందరూ దిక్కున లేచి నిలబడి దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు దేవుని సన్నిధిలో వారు భయభక్తులు కలిగి ఆ మాటకు లోబడి దేవుని నామాన్ని గణపరిచారు, దేవుని నామాన్ని స్తుతించారు. ఆయన మాటకు భయపడిపోయారు. ఆయన సన్నిధి అది ఎంతో భయంకరం, అదెంతో భయంకరం. మరంత భయంకరమైనటువంటి ఆయన సన్నిధిలో మరి ఏమున్నాయి? ఆయన సన్నిధిలో నుండి ప్రార్థన చేస్తే